ప్రభువైన యేసుక్రీస్తు నామమున ఈ సాయంకాల సమయమందు బైబిల్ స్టడీకి చేరొచ్చిన మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు. దేవుని వాక్యం చదువుకుందాం. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం మొదటి 8 వచనాలు నేను చదువుతాను. మరియు సహోదరులారా, నేను మీకు ప్రకటించిన సువార్త మీకు తెలియపరచుచున్నాను. మీరు దానిని అంగీకరించితిరి, దాని యందే నిలిచి ఉన్నారు. మీ విశ్వాసం వ్యర్థమైతేనే కానీ నేను ఏ ఉపదేశ రూపంగా సువార్త మీకు ప్రకటించేదనో ఆ ఉపదేశమును మీరు గట్టిగా పట్టుకునేడలా ఆ సువార్త వలనే మీరు రక్షణ పొందువారై ఇందురు. నాకు ఇవ్వబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించితిని. అదేమనగా లేఖనముల ప్రకారం క్రీస్తు మన పాపముల నిమిత్తం మృతి పొందెను, సమాధి చేయబడెను. లేఖనముల ప్రకారం 3వ దినమున లేపబడెను. ఆయన కేఫాకును తరువాత 12 కనబడెను. అటు పిమ్మట 500 మంది ఎక్కువైన సహోదరులకు ఒక్క సమయమందే కనపడెను. వీరిలో అనేకులు ఇప్పటి వరకు నిలిచి ఉన్నారు, కొందరు నిద్రించిరి. తరువాత ఆయన యాకోబునకును అటు తరువాత అపోస్తులందరికీ కనపడెను. అందరికీ కడపట అకాలమందు పుట్టి ఉన్న నాకును కనబడెను. అకాలమందు పుట్టి ఉన్న నాకును కనబడెను. ప్రభువైన యేసుక్రీస్తు యొక్క పునరుద్ధానం, ద డాక్ట్రిన్ ఆఫ్ రెజరెక్షన్, ఇది క్రైస్తవ ప్రపంచంలో అంత ప్రాచుర్యం పొందింది కాదు, అంత పాపులర్ సబ్జెక్ట్ కాదు. యేసు ప్రభు జన్మకు చాలా ప్రాధాన్యత ఇచ్చారు. దానికంటే కొంచెం తక్కువ ప్రాధాన్యత యేసు ప్రభు యొక్క మరణానికి ఇచ్చారు. దానికంటే ఇంకొంచెం తక్కువ ప్రాధాన్యత యేసు ప్రభు యొక్క పునరుద్ధానానికి ఇచ్చారు. దానికంటే ఇంకా తక్కువ ప్రాధాన్యత యేసు ప్రభు యొక్క 2వ రాకడకు ఇచ్చారు. ఈ 4 అంశాలు, ఆయన జననము, ఆయన మరణము, ఆయన పునరుద్ధానం, ఆయన యొక్క 2వ రాకడ. కానీ మనం రివర్స్లో చెప్పాలి, సెకండ్ కమింగ్ హై ప్రయారిటీ ఇవ్వబడింది, ఎక్కువ ప్రాధాన్యత. లేఖనాలు ఎక్కువగా యేసు ప్రభు యొక్క 2వ రాకడ గురించి విస్తృతంగా చెప్పబడినాయి. న్యూ టెస్టమెంట్ కంటే ఓల్డ్ టెస్టమెంట్లో సెకండ్ కమింగ్ ప్రవచనాలు చాలా ఉన్నాయి. దానికి మించి ఇంకా న్యూ టెస్టమెంట్లో కూడా మనం చూస్తాం. మనం రివర్స్లో వెళ్తున్నాం కదండి. ఎక్కువ దేనికి ప్రాధాన్యత ఇస్తారు? ఆయన జననం. కానీ అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 8వ వచనంలో చాలా క్లియర్గా చెప్పాడు, ఒకే స్టేట్మెంట్లో, నా సువార్త ప్రకారం దావీదు సంతానంలో పుట్టి మృతుల్లో నుండి తిరిగి లేచిన యేసుక్రీస్తును జ్ఞాపకము చేసుకున్నాము. ఒకే వెర్స్లో ఆయన బర్త్, ఆయన డెత్, ఆయన రెజరెక్షన్. నేటి దినాల్లో ప్రపంచవ్యాప్తంగా యేసు ప్రభు యొక్క పునరుద్ధానం అది ఎంతగానో విశదీకరించబడుతుంది, ప్రచురించబడుతుంది. మనం కూడా మరి ఆల్రెడీ సిరీస్లో ఒకటి చూసాం, పునరుద్ధానం యొక్క పునాది సత్యాలు. ఈ దినం అపోస్తలుడైన పౌలు తన యొక్క పత్రికలో రాయని రాతల్లో పునరుద్ధానానికి వచ్చిన సాక్షుల గురించి ప్రత్యేకంగా లిస్ట్ ఇచ్చాడు. కొన్ని ధృవీకరణలు ఇచ్చాడు. ఆ సాక్షులకి పునరుద్ధానమైన ప్రభువారు కనపడటం వలన కొన్ని ఫలితాలు కలిగినాయి. ద రిజల్ట్స్ ఆఫ్ ద రిజరెక్షన్, ద రియాలిటీ ఆఫ్ ద రిజరెక్షన్, ద రాటిఫికేషన్ అంటే ధృవీకరణలు, పునరుద్ధానానికి వచ్చిన ధృవీకరణలు ఇప్పుడు మనం కొద్దిగా ధ్యానం చేయబడుతున్నాం. సువార్తలో యేసు ప్రభు యొక్క రియాలిటీ, 4 సువార్తికులు కళ్ళకు కట్టినట్టుగా ఆయన యొక్క బాడీలీ రిజరెక్షన్, శరీరంతో పునరుద్ధానుడయ్యాడు. ఆ గొప్ప అంశాన్ని 4 రకాలుగా వివరించారు. మనం చెప్పాం మత్తయి సువార్తలో మైట్ ఆఫ్ ద రిజరెక్షన్, సువార్త యొక్క శక్తి వివరించబడింది. పెద్ద రాయి దొర్లించబడింది, ముద్ర పగిలిపోయింది, సైనికులు పారిపోయారు. స్టోన్ వాజ్ రిమూవ్డ్, సీల్ వాజ్ బ్రోకెన్ అండ్ సోల్జర్స్ వర్ స్లంబర్డ్. ద మైట్ ఆఫ్ ద రిజరెక్షన్. మార్క్స్ వార్తలో ద మెసేజ్ ఆఫ్ ద రిజరెక్షన్. మార్కు గారు అంత క్లియర్గా ఆయన సేవకుడుగా తన యొక్క సువార్తను తెలియజేశాడు కాబట్టి పునరుద్ధానం యొక్క శక్తి గురించి రాయలేదు, పునరుద్ధానం యొక్క సందేశం గురించి రాశాడు. మీరు సర్వలోకానికి వెళ్ళండి, సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి.
వారు వెంటనే బయలుదేరి వెళ్ళారు. ద మెసేజ్ ఆఫ్ ద రిజరెక్షన్ మార్క్స్ గాస్పెల్లో చాలా క్లియర్గా ప్రజెంట్ చేశాడు. లూకాసు వార్తకు వచ్చాము. లూకాసు వార్తలో మైట్ కాదు, పునరుద్ధానపు శక్తి కాదు, పునరుద్ధానపు సందేశం కాదు, ద మర్సీ ఆఫ్ ద రిజరెక్షన్, పునరుద్ధానం యొక్క కరుణ, పునరుద్ధానం యొక్క కేర్, కన్సర్న్. ముఖ్యంగా ఈ అమ్మాయి గ్రామానికి వెళ్తున్న ఇద్దరి పట్ల పునరుద్ధానుడైన ప్రభు వ్యవహరించిన విధానం మన ఎంతగానో ఆకట్టుకుంటుంది. ద మెర్సీ ఆఫ్ ద రిజరెక్షన్. యోహాను సువార్తలు దానికి భిన్నంగా యేసుప్రభు యొక్క శక్తి కాదు, కానీ ఆ యొక్క తల రుమాలు చేతికి పెట్టబడినవి అవన్నీ అలానే ఉన్నాయి. నాటి యోధా ప్రపంచం ఒక వాడుకు తెచ్చారు. ఆయన శిష్యులు ఆయన ఎత్తుకెళ్ళిపోయారు అని ఒక ఫాల్స్, ఒక ప్రాపగండా తయారు చేశారు కదండి. ఎవరన్నా ఒక దేహాన్ని, చుట్టబడిన దేహాన్ని తీసుకెళ్తే ఆ యొక్క వస్త్రాలను ఏమవుతాయి, చిందరబందర అవుతాయి. కానీ ఎలా ఉంది యేసుప్రభు వారు? యాజ్ ఇట్ ఈస్గా ఉంది. అంతేకాదు ఆయన మరణంలో నుంచి బయటపడటానికి గుంజుకోలేదు, ప్రయాసపడలేదు. ఎవరు నన్ను చుట్టారనుకోండి, బయటికి రావడానికి ఏమవుతాడు చెప్పండి? అటు ఇటు తిరుగుతాడు కదా. యేసుప్రభు వారు అట్లా ప్రయాసపడి మరణాన్ని జయించడానికి ఎంతో కష్టపడలేదు. ఆయన తన శక్తితో బయటకు వచ్చాడు. అందుకే యోహాను సువార్తలో ద మెజెస్టీ ఆఫ్ ద రిజరెక్షన్, పునరుద్ధానం యొక్క మహిమ గురించి చెప్పబడింది. ఆయన మిత్రులు ఆయన తీసుకెళ్ళలేదు, ఆయన శత్రువులు ఆయన ఆపలేకపోయారు. వారిద్దరికి అవకాశం ఇవ్వకుండా యేసుప్రభు వారు చెప్పినట్లే ఆయన తిరిగి లేచాడు. ఆయన ఒక బండ మీద కూర్చోవటం, మరియతో కనపడటం, ఆ యొక్క మహిమయుక్తమైన మాటలు మాట్లాడటం, ద మెజెస్టీ ఆఫ్ ద రిజరెక్షన్. ఈ నలుగురు సువార్థికులు కాక అపోస్తలుడైన పౌలు కొరింథీ పత్రిక 15వ అధ్యాయంలో ఇంకొంత వివరణ మన కొరకు ఇచ్చాడు. యేసుప్రభు వారు తిరిగి లేచాడు. లేఖనముల ప్రకారము ఆయన 3వ దినమున తిరిగి లేచాను. అకార్డింగ్ టు ద స్క్రిప్చర్స్, నాట్ అకార్డింగ్ టు ద సైన్స్. సైన్స్ ప్రకారం నిరూపించండి అంటారు. సైన్స్ మంచిదే, సైన్స్ గొప్పదే. సైన్స్ లేకపోతే ఇప్పుడు ఈనాడు మనకి ఇలాంటి అవకాశం లేదు. అందుకే లేఖనాల ప్రకారం 3వ దినం తిరిగి లేచాడు. సైన్స్ 2 గొప్ప విషయాలు ఒప్పుకోదు. ఒకటి వర్జిన్ బర్త్, కన్యక జననాన్ని సైన్స్ ఒప్పుకోదు, దాన్ని యాక్సెప్ట్ చేయదు. రెండోది చనిపోయిన వ్యక్తి తిరిగి లేవటం. ఈ 2 అసమానమైన యూనిక్ ఫీచర్స్ సైన్స్ యాక్సెప్ట్ చేయదు. కానీ ఆయన లేఖనాల ప్రకారం కన్యక ద్వారా ఈ లోకానికి వచ్చాడు. లేఖనాల ప్రకారం 3వ దినం తిరిగి లేచాడు. వర్జిన్ వూమ్, ఎన్నడూ కనని గర్భం నుంచి వచ్చాడు. ఎవరు ఎన్నడూ పెట్టబడిన సమాధిలో ఆయన పెట్టబడ్డాడు. వర్జిన్ టూమ్, ఫ్రెష్ వూమ్ అండ్ ఫ్రెష్ టూమ్. ఆయన తిరిగి లేవటం ఒక అసాధారణమైన అంశం. లేఖనాల ప్రకారం అయితే మనం లేఖనాలు ఎక్కడెక్కడ చెప్పండి అని మనం గతంలో చూసాం. ఓల్డ్ టెస్టమెంట్లో ఆయన పునరుద్ధానాన్ని గురించి అనేకమైన ఎక్స్పెక్టేషన్స్ చేయబడ్డాయి. మనం వాటి జోలికి వెళ్ళలేదు. కానీ ఇక్కడ ఇవ్వబడిన లిస్టులో ఒక 6 లిస్ట్ ఇచ్చాడు. చూద్దాం, చూడండి. ఒకటి, మానవ పరమైన కొన్ని సాక్ష్యాలు ఇచ్చాడు. లేఖనముల ప్రకారం కేఫాకు, లేఖనాల తర్వాత కేఫాకు కనపడ్డాడు, 12 కనపడ్డాడు, 500 మంది ఎక్కువ సహోదరులు కనపడ్డాడు, తర్వాత యాకోబు కనపడ్డాడు, తర్వాత నాకు కనపడ్డాడు. 6, అంతకుముందు 1, 7, టోటల్ 7 ప్రూఫ్స్ ఇచ్చాడు. సో మొట్టమొదటిది ఏంటండి? లేఖనముల ప్రకారం లేచాడు. అనుభవాలు ముఖ్యం కాదు స్నేహితులారా, సాక్ష్యాలు ముఖ్యం కాదు. నా అనుభవం వేరుగా ఉండొచ్చు, మీ అనుభవం వేరుగా ఉండొచ్చు. అనుభవం ముఖ్యం కాదు. ఏది ముఖ్యం చెప్పండి? లేఖనాలు ముఖ్యం. ఇలాంటి లిస్టే రోమపత్రిక 15వ అధ్యాయంలో అపోస్తలుడైన పౌలు తన పరిచర్య గురించి రిపోర్ట్ చెప్తూ అక్కడ కూడా ఇలాంటి లిస్ట్ ఇచ్చాడు. చూడండి ఒకసారి, 15వ అధ్యాయము 18 నుంచి మనం చదువుతున్నాను. అన్ని జనుల విధేయులగునట్లు వాక్యము చేతను, క్రియ చేతను, గురుతుల బలము చేతను, మహత్కార్యముల బలము చేతను, పరిశుద్ధాత్మ బలము చేతను క్రీస్తు నా ద్వారా చేయించాడు. స్టార్టింగ్ ఏం పెట్టాడండి? వాక్యము చేతను. ఫస్ట్ ప్రయారిటీ దేనికి? వర్డ్ ఆఫ్ గాడ్. రోమపత్రిక 15వ అధ్యాయం 18 నుంచి హై ప్రయారిటీ స్క్రిప్చర్స్. ఇక అద్భుతాలు, మిరకిల్స్
అవన్నీ తర్వాత. కానీ మనకి ఏది ముఖ్యం? మాకు వాక్యం ముఖ్యం కాదు బ్రదర్. ఏది ముఖ్యం చెప్పండి? ఏమైనా మిరకిల్స్ ఉంటే చెప్పండి. హై ప్రయారిటీ లేఖనాలు. అందుకే ఫస్ట్ ప్రూఫ్ లేఖనాలు. అయితే లేఖనాల గురించి కాదు కానీ 6 గురించి స్పెసిఫిక్గా ఎందుకు అపోస్తలుడైన పౌలు తెలియజేశాడు. వాస్తవానికి పౌలు గారు ఉంటే మనం అడిగారు, సార్ మీరు తప్పు రాశారు సార్. ఫస్ట్ కనపడింది మగ్దలేని మరీకి కొందరు స్త్రీలకండి, మరి వాళ్ళని ఎందుకు మిస్ చేశారు సార్ అంటే 14 అధ్యాయం కొన్ని మాటలు అంటాడు కదా, 34 వచ్చిన స్త్రీలు సంఘములో ఎలా ఉండాలి? మౌనంగా ఉండాలి అని జస్ట్ అప్పుడే రాశాడు. దాని కంటిన్యూషన్ ఇది. మొట్టమొదటి చూసింది మగ్దలేని మరియ. ఆమె అపోస్తులకి అపోస్తురాలైంది. ఆమె యొక్క కోరిక, ఆమె ఆశ ఏంటంటే ప్రభువుని ఎత్తుకెళ్ళాలి. పెందల కడనే సమాధి వద్దకు వెళ్ళింది. తర్వాత కొంతమంది స్త్రీలు అయ్యారు. కానీ స్త్రీల సాక్ష్యం మొదటి శతాబ్దంలో పెద్దగా ప్రాచుర్యం ఉండేది కాదు. స్త్రీల సాక్ష్యాన్ని ఎవరు పట్టించుకునేవాళ్ళు కాదు. ఎవరు సాక్ష్యం చెప్పాలండి? మెన్ సాక్ష్యాన్నే అథెంటికేట్గా తీసుకుంటారు. కాబట్టి అపోస్తలుడైన పౌలు ఇచ్చిన లిస్ట్ అంతా ఆల్ ఆర్ మెన్. అంతేగాని మగ్దలేని మరియని వారిని తక్కువ చేయలేదు. పురుషుల యొక్క సాక్ష్యము అథారిటేటివ్గా అది ధృవీకరించబడింది. కాబట్టి అపోస్తలుడైన పౌలు ఆ లిస్ట్ మనకి తెలియజేశాడు. కేఫా కనపడ్డాడు. ఇండివిజువల్గా 3 కనపడుతున్నారు మనకి. కేఫా, యాకోబు, పౌలు. ఒక సెట్. గ్రూప్స్గా 3 కనపడుతున్నారు. 12 మంది అపోస్తలులు, 500 మంది. ఇంకా చాలా లిస్ట్ ఆయన అపోస్తలుడైన పౌలు ఒమిట్ చేశాడు. తోమా గురించి రాయలేదు. యోహాను సువార్తలో తోమా గురించి రాయబడింది. అప్పటికి ఇంకా యోహాను సువార్త రాయబడలేదు. ఎమ్మాయి గ్రామాన్ని గురించి ఆయన మెన్షన్ చేయలేదు. స్పెసిఫిక్గా సెలెక్టెడ్గా కొద్ది మందిని పరిశుద్ధాత్ముడు ఆయన ద్వారా రాయించాడు. వాటి యొక్క ఉద్దేశం ఏంటి? ఆ 6 పర్సన్స్లో ఉన్న 6 స్పెషాలిటీస్ మనం చూసి పునరుద్ధరణ ప్రభు వారికి ఏం చేశాడు, వారి జీవితాల్లో కలిగిన కొన్ని రిజల్ట్స్, ద రిజల్ట్స్ ఆఫ్ రిజరెక్షన్, పునరుద్ధానం యొక్క ఫలితాలు, పునరుద్ధానం యొక్క ప్రభావాలు మన ఆధ్యాత్మిక జీవితంలో కూడా కలగాలనేది దీని యొక్క సందేశం. పేతురు, యాకోబు, పౌలు ఒక్కరికే కనపడ్డాడు. పేతురు ఎవరు? ఫ్రెండ్. 3.5 years అత్యంత ఎక్కువగా ఆ 12 మంది శిష్యులు ఎక్కువగా ప్రేమించినవాడు, లేకపోతే ఎక్కువగా పేతురుకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాడు. అంతేకాదు ఒక పేతురు గారి గురించే 7 అద్భుతాలు చేశాడండి. చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. హై ప్రయారిటీ ఇవ్వబడింది ఎవరికి? పేతురుకి. యేసు ప్రేమించిన శిష్యుడు, లేకపోతే యేసు చేత ప్రేమించబడినవాడు యోహాను అయినప్పటికీ యేసు ప్రభువారు తన యొక్క అపోస్తల లిస్టులో లేకపోతే ఫస్ట్ ప్రయారిటీ ఎవరికి ఇచ్చారండి? పేతురుకే. 7 అద్భుతాలు పేతురు కొరకు చేశాడు. పేతురు అత్తను స్వస్థపరిచాడు. 2 సార్లు వల వేస్తే చేపల పట్టడం మనం చూస్తున్నాం. పేతురు జైల్లో ఉండి బయటికి తీసుకొచ్చాడు. పన్ను కట్టాడు పేతురు కొరకు. నీటి మీద నడిపించాడు. ఎన్నో సాహసోపేతమైన కార్యాలు పేతురు చేత చేయించాడు. కానీ ఆ పేతురే ప్రభువును అత్యంత గాయపరిచాడు. ఆనాటి యోధా జనాంగం మాటల ద్వారా గాయపరిచారు. ఆనాటి శాస్త్రులు, పరిసయ్యులు, పెద్దలు ఆ రాత్రి అప్పగించబడే రాత్రి ఆయన ఫిజికల్గా ఆయన గాయపరిచారు. కానీ వారందరికంటే ఎక్కువగా గాయపరిచిన వ్యక్తి ఎవరండి? యేసు ఎవరో నాకు తెలియదు. ఆ పేతురు ఎవరో కూడా నాకు తెలియదు. ఎప్పుడైనా ఒక అబద్ధం చెప్పటం కష్టం. ఒక అబద్ధానికి ఎన్ని అబద్ధాలు అల్లాలండి? ఆ పేతురు ఎవరో నాకు తెలియదు, అదే ఆ మాట అనాల్సిన అవసరం ఉందా? యేసు ఎవరో నాకు తెలియదు అంటే ఓకే, సరే భయపడ్డాడు అనుకోవచ్చు. ఈ పేతురు ఎన్ని ప్రగల్భాలు పలికాడండి. నీ కొరకు ప్రాణం పెడతాను, నీ కొరకు చెరలోకి వస్తాను. అలాంటి పేతురికి ప్రభు కనపడటం ఆశ్చర్యం. ఫ్రెండ్కి కనపడ్డాడు. రెండవదిగా ఫ్యామిలీ మెంబర్కి కనపడ్డాడు. యాకోబు ఎవరండి? ఫ్యామిలీ మెంబర్. ఎవరైనా ఫ్యామిలీలు నమ్మపోతే ఎవరు నమ్ముతారు బ్రదర్? ఎంత పెద్ద సేవకుడైనా వాక్యం చెప్పాడు అనుకోండి, ఆ ఇంట్లో ఎవరు నమ్మపోతే కాంగ్రిగేషన్కి ఎలా ఉంటుంది? ఇంత చెప్తాడు కానీ వాళ్ళ భార్య నమ్మలేదు బ్రదర్, వాళ్ళ కొడుకు నమ్మలేదు,
ఎందుకో మనకు తెలియదు, దేవుడికి ముళ్ళు పెడతా ఉంటాడు. ఫ్యామిలీ మెంబర్ కనపడ్డాడు, యాకోబుకు కనపడాను. యాకోబు జీవితంలో ఒక గొప్ప మార్పు వచ్చింది స్నేహితులారా. యాకోబు పత్రిక రాశాడు ఆయన. యాకోబు పత్రిక యొక్క ప్రభావం తన తమ్ముడైన యోధా మీద పడింది. ఆయన కూడా పత్రిక రాశాడు. అంతేకాదు యెరూషలేము సంఘంలో ఒక కీ పిల్లర్, 3 పిల్లర్స్ ఉన్నారు కదా, ఎవరు వాళ్ళు? కేఫా, యాకోబు, పేతురు, యోహాను. గలతీ పత్రిక 2వ అధ్యాయం ఆ మాటలు ఉంటుంది. యాకోబు, పేతురు, యోహాను. యాక్చువల్గా ఏం రాయాలి? పేతురు, యోహాను, యాకోబు రాయాలి. కానీ ఏం రాయబడింది చూడండి, ఒకసారి చెక్ చేయండి. యాకోబు, పేతురు, యోహాను. ప్రయారిటీ ఎవరికి? యాకోబుకి. పత్రికల వరుసలో కూడా చూస్తే యాకోబు పత్రిక ఫస్ట్, తర్వాత పేతురు పత్రిక, తర్వాత యోహాను పత్రిక. ఫ్యామిలీ మెంబర్. 3వదిగా అపోస్తలుడైన పౌలు. ఫ్రెండా ఈయన? సౌలు గారు ఫ్రెండా? సౌలు ఫ్యామిలీ మెంబరా? సౌలు శత్రువు. పూర్వం దోషకుడు, హింసకుడు, హానికరుడు. 3 సందర్భాల్లో తన యొక్క గత జీవితాన్ని చెప్పుకున్నాడు. ఆ 3 సందర్భాల్లో ఆయన ఉపయోగించిన పదాలు ఎంత రియాలిటీ అండి. సంఘమును అపరిమితంగా హింసించాడు. ఎలా హింసించాడంట? అపరిమితంగా. దోషకుడు, హింసకుడు, హానికరుడు, పర్సిక్యూటర్. గతంలో ఒక సిరీస్లో చెప్పాను, పర్సిక్యూటర్ టు ప్రైజ్ విన్నర్. హింసకుడు దేవుని సేవకుడు అయ్యాడు. ఆ శత్రువు మీద, ఆ శత్రువుకి పునరుద్ధరణైన ప్రభువు కనపడటం ఆయన జీవితంలో గొప్ప ప్రభావం చూపించింది. ద రిజల్ట్స్ ఆఫ్ రిజరెక్షన్. ఫ్రెండ్కి కనపడ్డాడు, ఫ్యామిలీ మెంబర్ కనపడ్డాడు, తర్వాత ఎవరికండి? ఫోకి కనపడ్డాడు. 3 ప్రభావం చేసి. పేతురు ఎంత ప్రభావితం చేశాడు? పెంతెకోస్తు రోజు ఫస్ట్ సెర్మన్ ఎవరిచ్చారు? పేతురే. పత్రికలన్నిటిలో ఫస్ట్ లెటర్ యాకోబు రాశాడు. మరి పౌలు ఎక్కువ లెటర్స్ రాయటానికి ప్రభు సహాయం చేశాడు. వారి మీద, వారి జీవితం మీద ప్రభావం చూపించబడింది కాబట్టి అపోస్తలుడైన పౌలు సెలెక్ట్ చేశాడు, కొన్ని ఒమిట్ చేశాడు, కొద్ది మందిని తీసుకుని ఒక ప్రూఫ్ ఇచ్చాడు. సో ఇండివిజువల్గా ఆయన ప్రూఫ్స్ ఇచ్చాడు. 1 కదా. మనం చూస్తే ఆ యొక్క పునరుద్ధానం గురించి 2 కనపడిన సందర్భాలు ఉన్నాయి. ఒక సందర్భం ఎక్కడండి? వారు అమ్మాయి గ్రామానికి వెళ్తున్నప్పుడు. మరి వారెవరు? వారి గురించి ఇక్కడ రాయిపోయినా వారు ఫాలోవర్స్. ప్రభుని వెంబడించారు. 3.5 years వెంబడించారు. ఆ 2 ఎవరో నాకు తెలియదు స్నేహితులారా. ఈ మధ్య రీసెంట్గా నాకు ఇంకా ఆశ్చర్యం కల్పించింది ఏంటంటే, ఆ క్లోయిపాతో పాటు లోకం ఉన్నాడని ఒక ఆయన రాశాడు. అది కొంచెం ఆశ్చర్యం అనిపించింది. క్లోయిపాతో పాటు మేబీ హిజ్ సన్, మేబీ హిజ్ ఫ్రెండ్ కదా, మేబీ హిజ్ ఫాదర్, ఎవరైనా కావచ్చు, మేబీ హిజ్ వైఫ్. కానీ నా ఎక్స్పెక్టేషన్ ప్రకారం వైఫ్ అని అనుకుంటున్నాను. ఎందుకంటే వారితో పాటు నడుచుకుంటూ వెళ్ళాడు, వారి ఇంటిలోకి వెళ్ళాడు, వారితో పాటు ఏం చేశాడండి? భోజనం చేశాడు. ఫాలోవర్స్. ఆయన సిలువు దాకా ఫాలో అయ్యారు. ఆయన సిలువులో చనిపోయినాక సమాధిలో పెట్టినప్పుడు వారి ఆశలు కూలిపోయినాయి, దుఃఖముక్కులయ్యారు. ఫెయింటెడ్ 1, దిగులుతో ఉన్నారు. ఫెయింటెడ్ డిసైపుల్స్, వారితో ప్రభు కలుసుకున్నాడు. 2 ఇక్కడ మనం చూస్తున్నాం గ్రూప్. మరి 12 మంది కనపడ్డాడు. చాలామంది ప్రింటింగ్ తప్పబడిందండి అంటున్నారు. శిష్యులు ఎంతమంది? 12 members. ఒకడు మిస్ అయ్యాడు కదా, ఎవరు అతను? యోధా. మత్తీ అప్పుడు రాలేదు, పెంతెకోస్తు ముందు ఆ 10 daysలో చీట్లు వేయటం వచ్చాడు. కానీ 11. కానీ 12 అనేది ఒక బ్రాండ్గా ఉంది కాబట్టి దాన్ని డిస్టర్బ్ చేయకుండా 12 అని రాశాడు. 12 ఎవరు? ఫెయిత్ఫుల్ 1. ఆ 3.5 years ప్రభువును వెంబడించారు.
ప్రభుతో కలిసి జీవించారు, ప్రభుతో కలిసి దే అబైడ్ విత్ హిమ్, ఆయనతో కలిసి భోజించారు, ఆయనతో కలిసి ఉన్నారు, ఆయనకి నమ్మకంగా 3.5 years ఉన్నారు. నిజంగా రాత్రి వాళ్ళు ఏమయ్యారు చెప్పండి? వారు డిసప్పాయింట్ అయ్యారు, వారు డిస్టర్ట్ అయ్యారు, డిజోరియంటెడ్, చెల్లాచెదురైపోయారు. అలాంటి 12 మంది లేకపోతే 11 మెంబర్స్ని పునరుద్ధానుడైన ప్రభువు కలుసుకోవటం ఒక గొప్ప ఆశ్చర్య కార్యం. ఏం చేశారు ఆ 11 మెంబర్స్? అపోస్తల కార్యం 2వ అధ్యాయంలో అపోస్తలులందరూ లేచి నిలబడ్డారు. పెంతెకోస్తు రోజు ఒక గొప్ప ప్రసంగం, ప్రపంచాన్ని తలకిందులు చేశారు. జస్ట్ 11 మెంబర్స్ విత్ ఇన్ ఫ్యూ మంత్స్ యెరూషలేము, యోదయ, సమరయ బుదిగంతాలు ఆయన సువార్తను ప్రభావితం చేశారు. బికాజ్ ఆఫ్ ద విజన్ ఆఫ్ ద రెజరెక్టెడ్ లార్డ్ జీసస్ క్రైస్ట్. పునరుద్ధానుడైన ప్రభు వారికి కనపరుచుకోవటం ద్వారా వారు ప్రపంచ చరిత్రను ఏం చేశారండి? మార్చారు. ఈ సాయంకాలం ఆ పునరుద్ధానుడైన ప్రభు యొక్క ప్రభావం మన మీద కూడా ఉండాలి. ఫాలోవర్స్ ఫెయిత్ఫుల్ వన్, అంతేకాదు గాడ్ ఫీరింగ్ వన్. 500 మందికి ఒక్కసారి కనపడ్డాను. ఇది కూడా ఆశ్చర్యమే. యేసుప్రభు వారు నాకు అనిపించింది అసలు ఆయన తిరిగి లేచిన వెంటనే పిలాతుకు కనపడితే ఎంత బాగుండేది బ్రదర్. చాలా గొప్ప చేంజ్ వచ్చేది కదా. సీజర్ కనపడితే ప్రపంచమంతా మారిపోయేది. రోమన్ సీజర్కే కనపడితే సీజరే ఆజ్ఞ జారీ చేసేవాడు. ఇక ఈరోజు అందరూ ఏం చేయాలి? యేసు ప్రభుని నమ్ముకోవాలి. అన్నాకి కైపా కనపడి ఉంటే యోధా జనాంగమే మారిపోయేది. అవునంటారు కాదంటారు? ఆయన కొరడాలతో కొట్టిన రోమా సైనికులు కనపడి ఉంటే ఇంకెంత ప్రభావం ఉండేది. ఆయన అన్బిలీవర్స్కి కనపడలేదు, అవిశ్వాసులకు ఆయన కనపడలేదు. ఒకటే రూల్ ఏంటంటే చూచి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ధన్యులు. సేమ్ ప్రిన్సిపల్ అదే ఇప్పుడు కూడా అంతే. ఇప్పుడు టీవీ స్పీకర్స్ ఏమో చూడండి నమ్మండి అంటున్నారు. ప్రభు అంటున్నాడు ఏమంటున్నా అంటే విశ్వసిస్తే చూస్తారు. వీళ్ళు ఏమంటున్నారు? చూడండి. కొన్ని థియేట్రిక్స్ కొన్ని తయారు చేశారు, కొన్ని రకాలైన షోస్ తయారు చేశారు, ప్రజల్ని మెస్మరైజ్ చేస్తున్నారు. నాకు ఇప్పటికి బాగా గుర్తుంది. నేను అప్పుడు 8th క్లాస్ 9th క్లాస్ చదువుతున్నాను. ఆ దినాల్లో దినకరన్ గారు, ఏసన్న గారు వీళ్ళిద్దరు బాగా ఈ తెలుగు రాష్ట్రాల్లో కొంచెం స్లోగా వస్తున్నారు. వాళ్ళకి మ్యాగజైన్స్ ఉండేవి. ఆ మ్యాగజైన్స్లో వాక్యం చాలా తక్కువ ఉండేది, అన్ని సాక్ష్యాలు ఉండేవి. దయ్యం పోయిందని, క్యాన్సర్ పోయిందని ఉండేది. ప్రజలందరూ నమ్మేవారు. తర్వాత మీడియా వచ్చింది. టీవీ ఛానల్స్లో కూడా స్టార్టింగ్ చివరిలో ఏముంటుందండి? కొద్దిసేపు సాక్ష్యాలు ఉంటాయి. ఇప్పుడు సోషల్ మీడియా వచ్చింది. ఎవరైనా సాక్ష్యం చెప్పారంటే వాళ్ళు వెళ్ళిపోతున్నారు, వాళ్ళు అడ్రస్ తీసుకుంటున్నారు. నిజమో కాదో ఏం చేస్తున్నారు చెప్పండి? వారు పరీక్షిస్తున్నారు. అవి ఫాల్స్ అని తేలుతున్నాయి. కాబట్టి ఇప్పుడు కంప్లీట్గా మ్యాగజైన్స్లో కానీ సోషల్ మీడియాలో కానీ ఈ సాక్ష్యాలు ఇప్పుడు లేవు. 10 years క్రితం ఉన్నాయి. ఫేబుల్స్, ఫాల్స్ విట్నెసెస్. చూసి నమ్మటం కాదు స్నేహితులు, ఏంటండి? చూడక నమ్మిన వారు ధన్యులు. కాబట్టి ఇక్కడున్న 6 లిస్టులో ఫ్రెండ్స్ కనపడ్డాడు, ఫ్యామిలీ మెంబర్స్ కనపడ్డాడు, ఫోర్స్ కనపడ్డాడు, ఫెయిత్ఫుల్ వన్స్ కనపడ్డాడు, ఫాలోవర్స్ కనపడ్డాడు, గాడ్ ఫీరింగ్ మెన్. ఈ 500 మంది దైవభక్తి కలిగిన వారు ఆ బేతనియ కొండ వరకు వెళ్ళారు. మేబీ యేసుప్రభు యొక్క ఫేర్వెల్ మినిస్ట్రీ. 500 మంది శిష్యులు ఒకే సమయం మందు ఆయన లాస్ట్ ఈ లోకాన్ని విడిచేటప్పుడు 500 men కనపడ్డాడు. వారికి ఒక సాక్షిగా ఆయన వెళ్ళాడు. ఈ 6 persons, ఈ యొక్క 6th లిస్ట్ పునరుద్ధానుడైన ప్రభు వారి జీవితం మీద ప్రభావితం చేసింది. యేసు ప్రభు వారు వారి జీవితాలను ఎలా మార్చాడో కొన్ని ఉదాహరణలు మనం చూద్దాం. ఒక 8 రకాలైన ప్రభావాలు ఆ వ్యక్తుల మీద కనపడినట్లుగా మనం చూస్తున్నాం. నెంబర్ 1 మొట్టమొదటిగా మేరీ ఆఫ్ మగ్దలేనా. మనం ఆమె యొక్క అవిశ్వాసాన్ని శంకించకూడదు స్నేహితులారా. ఆమె ప్రేమను మనం అభినందించాలి. 3 o'clock ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తండ్రికి అప్పగించుకున్నాడు. 3 to 6 3 hours టైమే ఉంది. ఆయన త్వరగా కిందకు దించాలి. భక్తి కలిగిన 2 పురుషులు ఆయన్ని టచ్ చేశారు.
నికోదేము, అరిమతై, యోసేపు. ఉమెన్ ఆ మెన్ టచ్ చేయరు. యాక్చువల్గా వారిద్దరు కిందకు దించారు. ఈ స్త్రీలు చేసిన పరిమళ ద్రవ్యాలు తీసుకుని వచ్చారు. టైం లేదు, హడావుడిగా షార్ట్ బరియల్, సింపుల్ బరియల్, స్వీట్ బరియల్. ఈ విషయంలో ఎవరు జరిగినంత బరియల్ ప్రభువైన యేసుక్రీస్తు వారు జరిగింది. అందుకే లేఖనం ప్రకారం ఆయన పాతి పెట్టబడ్డాడు. టైం అయిపోయింది కాబట్టి విశ్రాంతి దినం దాటిపోయిన తర్వాత మరలా స్త్రీలు వెళ్ళారు, ఇంకా పరిమళాలు పూయటానికి వెళ్ళారు. వారికి ఆశ, ప్రభు పట్ల వారికి ఉన్న మక్కువ. అందరికంటే ముందు మరియ వెళ్ళింది, తర్వాత ఉమెన్ ఫాలో అయ్యారు. ఆమెకు ప్రభువారు కనపడటం, ప్రభు ఆమెతో మాట్లాడటం, ఆమెను పేరు పెట్టి పిలవటం ప్రభు ఆమెకు ఇచ్చిన గొప్ప రివార్డ్ బ్రదర్స్. ఆమెకి ఎలాగుండాడంటే రివార్డర్ ఆఫ్ లవ్, రివార్డర్ ఆఫ్ లవ్. ఈ విశ్వమంతటిలో పునరుద్ధరణైన ప్రభువును చూసిన మొట్టమొదటి విట్నెస్ మేరీ మగ్దలిన్. మగ్దల ప్రాంతంలో ఆమెకు ఒక బ్యాడ్ రెప్యుటేషన్ ఉంది, మనకు తెలియదు. ఆ మగ్దల ఏరియాలో ప్రభువుని నమ్ముకోకముందు ఆమెకు ఒక పేరు ప్రతిష్టలు లేవు, చాలా భయంకరమైన స్థితిలో ఉంది. కానీ ఇప్పుడు ఆమె స్థితి అన్నిటికంటే భిన్నమైంది. ఎలా చెప్పగలం? పునరుద్ధరణైన ప్రభువుని చూడటం, అపోస్తులకి వార్త తీసుకెళ్ళటం. ఆశ్చర్యం. ఆ యొక్క తోటమాల అనుకుంది, కన్ఫ్యూజ్ అయిపోయింది. ఆ మాట చదువుతాను, తప్పనిసరిగా చదవాలి. ప్రేమ ఏం చేసిద్దంటే సాహస కార్యాలు, ప్రభు కొరకు సాహస కార్యాలు చేయటానికి మనల్ని ప్రేరేపించింది. యోహాను సువార్త 20వ అధ్యాయంలో లవ్ మేక్స్ అస్ టు డూ ఇంపాసిబుల్ థింగ్స్. 20వ అధ్యాయం 15వ వచనం. యేసు, అమ్మా ఎందుకు ఏడ్చుచున్నావు, ఎవరిని వెతుకుచున్నావు అని ఆమెను అడగగా, ఆమె తోటమాల అనుకునేయ్యా, నీవు ఆయనను మోసుకొని పోయినాడు, ఎక్కడ ఉంచితువో నాతో చెప్పుము, నేను ఆయన్ను ఎత్తుకొని పోవుదును. లవ్ కదా, దేవుని మీద మక్కువ, ప్రభు మీద ఉన్న మక్కువ మనల్ని సాహసోపేతమైన కార్యాలు చేయడానికి ప్రేరేపించిందండి. అందుకే భక్తులు వారి యొక్క తాహతకు మించి, వారి శక్తికి మించి, జ్ఞానానికి మించి ప్రభు కొరకు ప్రయాసపడ్డారు. కారణం ఏంటి? జస్ట్ లవ్. ఆమె నేను ఒక పురుషుడిని స్త్రీ ఎన్నటికీ మోయలేదు, కానీ ఆమె కోరిక ఏంటి? ఆయన నేను ఎత్తుకొని పోతాను. ప్రభు అన్నమాట, నువ్వు నన్ను ఎత్తుకెళ్ళావు, కానీ ఈ వార్త మోసుకెళ్ళు. కోరిక నెరవేరిందా లేదా? ఏంటి ఆ కోరిక? వార్త మోసుకెళ్ళు. మోసే కోరిక, వార్త మోసుకెళ్ళటమే కదా. వారిని వీర్సిపి దైవజనుడు అన్నాడు, ఆమె అపోస్తులకే అపోస్తురాలైంది. పునరుద్ధరణైన ప్రభు మగ్దలైన మరియకు ఒక గొప్ప రివార్డ్ ఇచ్చాడు. పునరుద్ధరణైన ప్రభు మొట్టమొదటిగా సంభాషించింది ఆమెతోనే. పునరుద్ధరణైన ప్రభు పెదాల నుంచి వచ్చిన ఫస్ట్ వర్డ్ పీటర్ కాదు, జాన్ కాదు, ఎవరు చెప్పండి? మిరియాం. ద రివార్డర్ ఆఫ్ లవ్. ఆయన పట్ల మనం ప్రేమ భావంతో ఉంటే ఏదో ఒక సమయంలో ఏం చేస్తాడండి? ఆయన మనకు బహుమానము ఇస్తాడు. నన్ను గణపరచు వారిని నేను గణపరుస్తాను. డేవిడ్ లివింగ్స్టన్, ఆయన జీవిత చరిత్ర చదవండి. ఆయన చనిపోయిన తర్వాత డేవిడ్ లివింగ్స్టన్ ఏ విధంగా దేవుడు గణపరిచాడు, ప్రపంచమే ఆశ్చర్యపోయింది. డేవిడ్ లివింగ్స్టన్ తన చివరి నైట్ ఆయనకు అర్థమైపోయింది ప్రభు పిలుస్తున్నాడు అనుకుని, తన దగ్గర పనిచేసే అటెండర్తో అన్నాడంట, ప్రిపేర్ మీ ఎ బెడ్, నా కొరకు బెడ్ సిద్ధం చేయి. ఐ ఆమ్ గోయింగ్ టు మై హోమ్, నేను నా ఇంటికి వెళ్ళిపోతున్నాను. నీగ్రో అటెండర్కి అర్థం కాలేదు. సార్ ఏంటి లండన్ వెళ్ళిపోతున్నారా? నో ఐఎమ్ గోయింగ్ టు మై హోమ్. ఆ రాత్రి ఆయన మోకాళ్ళ మీద చనిపోయాడు. చనిపోయిన తర్వాత ఏం జరిగిందో మనకు తెలుసు. ఆయన సమాధి ఎలా చేయబడిందో తెలుసు. ఒక ఘనంగా రాజులు, చక్రవర్తులు
పాతి పెట్టబడే ప్లేస్లో ఆయన పాతి పెట్టబడ్డాడు. ఆయన ఎప్పుడైనా సరే రివార్డర్ ఆఫ్ లవ్. తన యవ్వన ప్రాయంలో ప్రభు మీద ప్రేమతో ఆఫ్రికా వెళ్ళాడు, గొప్ప సాహసం చేశాడు. అనేకమైన మిషనరీస్కి ఒక పైనీర్గా ఉన్నాడు. రెండోదిగా మనకి ఇద్దరితో కలుసుకున్న ఎంఐ గ్రామంలో మనం చూస్తున్నాం, వారు దుఃఖముఖులై ఉన్నారు. నిరీక్షణ వారిలో నుంచి పోయింది. ఆ మాట చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. మేము నిరీక్షణ నుంచి ఉంటిమి, ఇశ్రాయేలును విమోచించువాడు ఈయనే కదా. ఎవరైనా 24 అధ్యాయం 21 వచనం, ఇశ్రాయేలును విమోచించువాడు ఈయనే అని మేము నిరీక్షణ నుంచి ఉంటిమి. కానీ ఇది జరిగి 3 దినాలైంది. 3 దినాలైంది, ఆయన ఇంకా సమాధిలోనే ఉన్నాడు. రివైవల్ ఆఫ్ హోప్. వారి నిరీక్షణను ఆయన ఉజ్జీవపరిచాడు స్నేహితులారా. నిరీక్షణ లేని వారికి ఆయన నిరీక్షణ కలగజేశాడు. ఆ పునరుద్ధరణ ప్రభు వారితో కలిసి నడిచాడు. 2 became 3. సాయంకాలం దాకా నడిచారు. ఆ ఊరి దాకా వెళ్ళాడు. వారు అన్నారు ఒక మాట, సాయంకాలం కావచ్చింది, మాతో పాటు ఉండము. అబైడ్ విత్ మీ అనే ఒక ఇంగ్లీష్ సాంగ్ ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన పాట అయింది. ఇందులో నుంచి చీకటి పడబోతుంది, మా జీవితంలో చీకటి పడబోతుంది, మాతో ఉండు ప్రభువా. ఆయన వారితో ఉండుటకు లోనికి వెళ్ళాను. వారితో గడిపాడు. వారి యొక్క హృదయాలు మండిని. వారు తిరిగి ఎక్కడికి వచ్చారండి? యూటర్న్ తీసుకున్నారు. ఎక్కడికి వచ్చారు? మళ్ళీ యెరూషలేం. రివైవల్ ఆఫ్ హోప్, రివార్డర్ ఆఫ్ లవ్, మేరీ మగ్దలైన్. రివైవల్ ఆఫ్ హోప్. ఎస్, ఈనాజు కూడా పునరుద్ధరణ ప్రభు ఆయన్ని ఆహ్వానిస్తే, ఆయన్ని చేర్చుకుంటే మన జీవిత ప్రయాణంలో ఆయన మనకు నిరీక్షణ ఇస్తాడు. గాడ్ ఆఫ్ హోప్. ఆయన ఎవరండి? నిరీక్షణకర్త. మూడవదిగా థామస్. యోహాను సువార్త 20 అధ్యాయంలో థోమా గురించి మనం ఎంతైనా ధ్యానం చేయొచ్చు. ఒక్క మీటింగే మిస్ అయ్యాడు, చాలా మీటింగ్స్ కాదు, ఒక్క మీటింగే మిస్ అయ్యాడు, కానీ చాలా మిస్ అయ్యాడు. ఒక భక్తుడు ఏమన్నాడంటే ఆయన 7 సంగతులు మిస్ అయ్యాడు అన్నాడు. ఇప్పుడు అది మనం చెప్పలేము. ఆయన యాబ్సెన్స్, ఆయన యాటిట్యూడ్ అతని జీవితంలో 7 అడ్వాంటేజెస్ లేకుండా తీసేసింది అన్నాడు. అలాంటి తోమా కొరకు ప్రభువారు మళ్ళీ ప్రత్యక్షమయ్యాడు. ఆల్రెడీ లవ్ అయిపోయింది కదా, హోప్ అయిపోయింది కదా, ఇంకేముంటుంది? ఫెయిత్, రికవరీ ఆఫ్ ఫెయిత్. తోమాను కలుసుకున్నాడు. తోమా ఇట్రా, నా చేతులు, నా గాయాల్లో నీ వేలు పెట్టు. తోమాను దర్శించాడు. ఇక నువ్వు అవిశ్వాసి కాక ఎలా ఉండము, విశ్వాసివై ఉండము. రికవరీ ఆఫ్ ఫెయిత్. విశ్వాస జీవితంలో చాలా సందర్భాల్లో మనలో అవిశ్వాసం అలుముకుంటుంది. ఆ సందర్భంలో పునరుద్ధరణ అయిన ప్రభు మన పట్ల చేసే కార్యం ఏంటి? ఆయన హత్తుకుంటే, ఆయనకు దగ్గరగా జీవిస్తే మనం కోల్పోయిన విశ్వాసాన్ని ఏం చేస్తాడండి? ఆయన పెంపారు చేస్తాడు. అందుకే రోమపత్రిక ఒక మాట ఉంటుంది, విశ్వాసము అంతకంతకు ఏం కావాలి? రోమపత్రిక 1వ అధ్యాయంలో ఆ మాట 17 వచ్చిన, విశ్వాసం మూలంగా అంతకంత విశ్వాసం కలగజేస్తాడు. అంతకంతకు విశ్వాసం, అల్ప విశ్వాసం, విశ్వాసం, అంతకంతకు విశ్వాసం, పూర్ణ విశ్వాసం. ఇవన్నీ దేవుని వాక్యంలో చెప్పబడ్డాయి స్నేహితులారా. సో తోమాకి ఎలా ఉన్నాడంటే ద రికవర్ ఆఫ్ ఫెయిత్. 3 సరిపోయినాయి, చాలు. మనకు కావాల్సింది 3 కదండి. విశ్వాసము, ప్రేమ, నిరీక్షణ. కొన్నిసార్లు ప్రేమ, విశ్వాసము, నిరీక్షణ, ట్రయడ్. ఈ 3 కలిపి సెట్స్ అక్కడక్కడ మనకు కనపడతాయి. విశ్వాస జీవితంలో కావాల్సిన 3 కదా, ప్రేమ, నిరీక్షణ, విశ్వాసం. 4th మనం చూస్తున్నాం ఇప్పుడు పేతురు జీవితంలో. మనం చూస్తున్నాం పేతురుని కలుసుకున్నాడు.
మార్కు సువార్తలో ఏమంటుంది, పేతురుకి వెళ్ళి చెప్పండి అన్నాడు. స్పెసిఫిక్గా శిష్యులందరికీ చెప్పండి, పేతురుకి చెప్పండి. ఎందుకు పేతురుకి చెప్పాలి స్పెసిఫిక్గా? రింగ్ లీడర్ కదా, అందరికి లీడర్ ఎవరు చెప్పండి? పేతురే. లీడర్ యొక్క ప్రభావం ఎంత గొప్పదంటే, నేను చేపలు పట్టడానికి వెళ్ళిపోతానన్నాడు. మిగిలిన శిష్యుని ఏమి రమ్మనలేదండి, ఫోర్స్ చేయలేదు. కానీ 6 ఆయనతో పాటు ఏమయ్యారు బ్రదర్? ఫాలో అయ్యారు కదా. ఒకసారి ఒక లీడరు తన యొక్క ప్రభావం అలా చూపిస్తూ ఉంటాడు. ఇదేనలా కూడా ఎవరైనా సంఘం నుంచి వెళ్ళిపోయారు అనుకోండి, ఒక్కడే వెళ్ళడు. వెళ్తా ఏం చేస్తాడు? నలుగురిని తీసుకెళ్తాడు, రమ్మంటాడు. ఇక్కడ పేతురు ఏం రమ్మనలేదు. అసలు పేతురు ప్రభుని ఆల్రెడీ 2 times అడిగాడు, మాకేమి ఇస్తావు ప్రభా, మాకేమి ఇస్తావు, అన్నీ వదిలేసుకుని వచ్చాం, బోట్స్ వదిలేము, మా పేరెంట్స్ వదిలేచ్చాము. ఆ యొక్క ఉంది ఇంకా మైండ్ కదండి, ఏముంది చెప్పండి? ఇంకా పూర్తిగా తన యొక్క లైవ్లీహుడ్ మీద, జీవనం మీద భయంగానే ఉంది. పునరుద్ధరణ ప్రభు ఆయన దర్శించినప్పటికీ, సంధించినప్పటికీ, మార్గ మధ్యంలో కలిసినప్పటికీ ఇంకా సంథింగ్ ఆయనలో ఇంకా మిగులుతానే ఉంది. అలాంటి పేతురుని ప్రభువారు సీసౌర్, ఆ యొక్క సముద్రుడిని దర్శించాడు, పేతుర్ని సంధించాడు, పేతుర్ని తిరిగి తీసుకొచ్చాడు. ఇక్కడ రివర్సల్ ఆఫ్ ఫెయిల్యూర్, మన జీవితాల్లో ఉన్న పొరపాటుని ఆయన రివర్స్ చేస్తాడు. పేతురుకి అప్పగించాడు కదా, మేపాలి, కాయాలి, నడిపించాలి. మేపాలి, కాయాలి, నడిపించాలి. అందుకే పేతురు పత్రిక అంతా ఫ్లాక్, మంద, దానికి సంబంధించిన మాటలు ఉంటాయి. యోహాను గారు ఫ్యామిలీ మెంబర్ కాబట్టి తన తల్లిని అప్పగించాడు కదా. యోహాను పత్రిక అంతా ఫ్యామిలీ, తండ్రి కుమారులు రిలేషన్. మరి అపోస్తలుడైన పౌలు ఫ్లాక్ ఫ్యామిలీ కాదు, ఫైట్, ఆయనంత యుద్ధరంగం, పోరాటం. కానీ ఈ యొక్క పేతురు ఆ యొక్క ఫెయిల్యూర్ని ప్రభు ఆశ్చర్యంగా మార్చేశాడండి. అదే మనం ఉంటే, నువ్వు తప్పు చేసావు, నువ్వు వెళ్తాం కాక ఎంతమంది తీసుకెళ్ళావు, నీకు పనిష్మెంట్ ఉంటుంది. మనం కూడా అలుగుతాం. అలిగి ఏం చేస్తామంటే, వాళ్ళు మార్పు వచ్చేదాకా నేనేం మాట్లాడినా అంటాం. అవునా కదా? వాళ్ళు మార్పు వస్తేనే, వాడు సారీ చెప్తేనే నేను సారీ. ఆయన మక్కలాడే ఒత్తిని ఆర్పడు స్నేహితులారా. ఇంకా యాడ్ ఫ్యూయల్ టు ఫైర్, ఆయన క్వెంచ్ ద ఫైర్. పేతురులో ఉన్న ఆ యొక్క ఫెయిల్యూర్ జ్వాలల్ని ఆయన అణిచేశాడు, ఆయన ప్రేమను కుమ్మరించాడు. నీవు నన్ను ప్రేమించుచున్నావా? అందుకే పేతురు అన్నాడు, మీరు ఆయనను చూడకపోయినను మీరు ఆయనను ప్రేమించుచున్నారు. మేము చూసాం కనులారా, మీరు చూడలేదు, కానీ మీరేం చేస్తున్నారు? ఆ యొక్క ప్రభు అన్న మాట, ప్రేమించున్నావు అన్న మాట ఆయన హృదయాన్ని మారుమోగింది. కాబట్టి పత్రికల్లో ప్రేమ గురించి ఎక్కువగా పేతురు గారు రాశాడు. సో 4వదిగా పేతురుని దర్శించిన ఆ రెజరెక్టెడ్ లార్డ్ యొక్క రిజల్ట్ ఏంటంటే రివర్సల్ ఆఫ్ ఫెయిల్యూర్. 5వదిగా మేడగదిలో 10 మంది ఉన్నారు, భయంతో ఉన్నారు, తలుపులు మూసుకున్నారు. తలుపులు మూసుకోవటమే కాదు, యూదుల భయం, మైనర్, ఓన్లీ జస్ట్ 10 members. లోకమంతా ఒక సైడ్ ఉంది. ఆయన చేత అద్భుతాలు అనుభవించినవారు, ఆయన చేత స్వస్థతలు పొందినవారు, ఆయన చేత మేలు పొందినవారు ఒక్కరు కూడా కనపడలేదు, సిలువ దగ్గర కనపడలేదు. ఆయన చనిపోయిన తర్వాత ఆ చల్లా చెదరైపోయిన వారు మరలా వారిలో ఆశ కలిగింది, ఒక చోట గ్యాదర్ అయ్యారు. వారిని మేడగదిలో ప్రభువారు కలుసుకుని ఏమన్నాడు తెలుసండి? వారు ఆయనను చూసి సంతోషించిరి. యోహాను సువార్త 20వ అధ్యాయంలో ఉంటుంది. వారు ఆయన చూసి ఏం చేశారు? సంతోషించారు. ద రిస్టోరర్ ఆఫ్ జాయ్, పునరుద్ధానుడైన ప్రభు, ద రెజరెక్టెడ్ లార్డ్ యొక్క ఆయన ప్రభావం ఏంటంటే వారి హృదయాల్లో ఏమొచ్చిందండి? సంతోషం. వారి ముఖాల్లో సంతోషం వచ్చింది. ఆ మాట చూడాల్సిందే. ఎంత చక్కగా ఉంటుందంటే వారు ప్రభువును చూసి సంతోషించరు. పాస్టర్ గారిని చూసి కాదు స్నేహితులారా,
బిషప్ గారిని చూసి కాదు, సింగర్స్ని చూసి కాదు, అవునా కాదు, లేకపోతే కమెడియన్స్ని చూసి కాదు, ఈ కల్పనా కథలు చెప్పే వాళ్ళని చూసి నవ్వటం కాదు. ఎవరిని చూసి? చూద్దాం, యోహాను సువార్త 20:20. శిష్యులు ప్రభువును చూసి సంతోషించరి. 3 days నో జాయ్, 3.5 years ఫుల్ ఆఫ్ జాయ్. ప్రభుతో ఆనందించారు, ప్రభుతో కలిసి జీవించారు. జస్ట్ షార్ట్ పీరియడ్, టెంపరీ పీరియడ్. వారి జాయ్ ఏమైంది? వారి ఆనందము కన్నీరైపోయింది, చెల్లాచెదురైపోయింది. మరలా వారి ఆనందం ఏమైందండి? తిరిగి వచ్చింది. వారు ఆయన చూసి ఏం చేశారు? సంతోషించారు. మనం కూడా మన యొక్క గ్యాదరింగ్స్లో నిజమైన సంతోషం మనకి ఎప్పుడు ఉంటుందంటే, మన మధ్య ప్రభు కనపడేమి నిలబడ్డు, కానీ పాటల్లో, వాక్యములో ప్రభుని గురించి మాట్లాడినప్పుడు, ప్రభుని గురించి బోధించినప్పుడు వచ్చిన వారందరూ సంతోషంతో వెళ్ళిపోతారు ఇంటికి. అర్థమవుతుంది సిస్టర్? ఎలా వెళ్తారు? ప్రభు గురించే మాట్లాడుకున్నాం, ప్రభు గురించే పాడుకున్నాం, ప్రభు గురించే ధ్యానించాం, ప్రభు గురించే ప్రకటించాము. వచ్చిన కాంగ్రిగేషన్ కొద్దిమంది అయినా ఎలా వెళ్తారని చెప్పండి? ఫుల్ సాటిస్ఫాక్షన్. ప్రభు లేకుండా ఇంకేదున్నా కూడా ఆ అరగంట సేపు సంతోషం ఉంటుంది, కానీ బయటికి వెళ్తే ఏముంటుంది? మళ్ళీ మామూలే. ప్రభు లేకుండా ఇంకేమున్నా కూడా కన్నీళ్ళు వస్తూ ఉంటాయి, మ్యూజిక్ వస్తూ ఉంటుంది. ఎక్కువగా సిస్టర్స్ ఏడుస్తూ ఉంటారు. ఏడ్చే కొద్ది ఇంకా మ్యూజిక్ ఏమైద్ది? ఇంకా సైలెంట్ మ్యూజిక్ పెడతారు. ఆ మ్యూజిక్ అయిపోయినాక బయటికి వెళ్ళినాక మొత్తం ఆవిరైపోద్ది. కానీ పునరుద్ధానుడైన ప్రభు ఆ సాయంకాలం వారితో కలుసుకున్నాడు, వారికి రిస్టోర్ చేశాడు. ఆయన సంతోషం ఇచ్చేవాడు కదా. అందుకే ఫిలిప్పీ పత్రికలో ఏముంది? ఆనందించుడి, మరలా చెప్పుదును ప్రభునందు ఏం చేయండి? ఆనందించుడి. ద రిస్టోరర్ ఆఫ్ జాయ్. యేసు ప్రభువులో ఉన్న గొప్పతనం అదే. ఆత్మకు ఆనందం ఆయనే. హ్యాపీనెస్ అంటే హ్యాపెనింగ్స్ నుంచి వస్తుంది, సంభవాల నుంచి వస్తుంది. ఎగ్జామ్ పాస్ అయితే హ్యాపీ, ఎగ్జామ్ ఫెయిల్ అయితే దుఃఖం. జాబ్ వస్తే హ్యాపీ, జాబ్ పోతే సాడ్నెస్. జాయ్ అట్లా కాదు, హ్యాపెనింగ్స్ వలన కాదు, అది ప్రభువులో ఎప్పుడు ఉండేది. ఆన్ సన్నీ డే, ఆన్ డార్క్ డే, చీకటి రాత్రి పగలు టైంలో ఆనందంతోనే ఉంటాను. అందుకే అపోస్తలుడైన పౌలు అన్నాడు, ప్రభువునందు ఆనందించుడి. చెప్పసఖ్యమును మహిమాయుక్తమైన సంతోషం, అన్స్పీకబుల్ జాయ్ ఎవరిస్తారండి? హ్యాపీనెస్ కమ్స్ ఫ్రమ్ హ్యాపెనింగ్స్, జాయ్ కమ్స్ ఫ్రమ్ జీసస్ క్రైస్ట్. పునరుద్ధానుడైన ప్రభు ఆ 10 మంది మీద ఒక గొప్ప ప్రభావం చూపించాడు. ద రిస్టోరర్ ఆఫ్ జాయ్. 5 విషయాలు చెప్పాం. నెక్స్ట్ మనకు వచ్చాం. తర్వాత చూడండి, యాకోబు కనపడెను. ఒక పర్పస్, ఒక ఉద్దేశం, రీజన్ ఆఫ్ సర్వీస్. 3.5 years యేసు ప్రభు యొక్క సోదరీమణులు ఆయన అసలు పట్టించుకోలేదు, ఎంక్వైరీ చేయలేదు. అప్పుడన్నా మదర్ అప్పుడప్పుడు వచ్చి ఎంక్వైరీ చేసుకుంది కదా, ఎక్కడున్నాడు, కపెర్నహూములో ఉన్నాడు, అక్కడున్నాడు కలుసుకుంది. కానీ బ్రదర్స్ వచ్చినట్టు కలుసుకున్నట్లేదు, వారు కూడా ఈయన్ని కూడా పట్టించుకున్నట్లేదు. 3.5 years గడిచిపోయింది. కానీ ప్రభు స్పెషల్గా యాకోబుకు కనపడాను. ఒక ఉద్దేశం, తన బ్రదర్స్ కూడా సేవ చేయాలి, రీజన్ ఆఫ్ సర్వీస్. అంతే, యాకోబు జీవితం మారిపోయింది. జేమ్స్ ది ప్రామినెంట్ ఇన్ జెరూసలేం చర్చ్. యెరూషలేములో ఉన్న ఆదిమ సంఘంలో ఒక కీ పర్సన్ అయ్యాడు. ఎవరు చెప్పండి? జేమ్స్. అపోస్తలుల కార్యం 15వ అధ్యాయం ఒక పెద్ద మీటింగ్ జరిగింది, పెద్ద కాన్ఫరెన్స్ జరిగింది. ఆ కాన్ఫరెన్స్లో అపోస్తలులు అందరూ ఉన్నారు. పేతురు ఉన్నాడు, బర్నబా ఉన్నాడు, పౌలు ఉన్నాడు, చాలామంది చిన్న చితక పరిచారకులు ఉన్నారు. పెద్ద మీటింగ్ ఉదయం నుంచి సాయంకాలం జరుగుతుంది. దానికి చైర్మన్ గారు జేమ్స్ బ్రదర్స్. ఆ గొప్ప కాన్ఫరెన్స్కి ఆ ప్రెసిడెన్సీ లీడింగ్ ఎవరు చెప్పండి? జేమ్స్. ఒక సర్వీస్, దేవుని కొరకు సేవించడానికి, తన బ్రదర్స్ని సిస్టర్స్ని ప్రభు సేవలోకి నడిపించడానికి.
ఆ యొక్క ప్రభావాన్ని బట్టి అపోస్తల కార్యం చూద్దాం. చూడండి, మొదటి అధ్యాయంలో మరియ తన యొక్క కుమారులను కుమార్తెలను కూడా ప్రేయర్ మీటింగ్ తీసుకెళ్ళినట్టుగా మనం చూస్తున్నాం. అపోస్తల కార్యం గ్రంథం మొదటి అధ్యాయం 14 వచనం. వీరితో కూడా కొందరు స్త్రీలను యేసు తల్లి అయిన మరియయు ఆయన సహోదరులు, యాక్చువల్గా బ్రదర్ అండ్ ఆయన సహోదరులు సహోదరి, టోటల్ ఆల్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. వీళ్ళ యొక్క ప్రభావం ఎవరిని బట్టి అంటే ఓన్లీ వన్ పర్సన్, దట్ ఈస్ జేమ్స్, ఎల్డర్ బ్రదర్, ద రీజన్ ఆఫ్ సర్వీస్. ప్రభువారు యాకోబు కనపడి నన్ను తృణీకరించారు కదా చూడండి రా అన్న కాదు స్నేహితులారు, దాని కొరకు కాదు కనపడింది. ఏం చేయడానికి? మీరు కూడా నన్ను సేవించండి. అందుకే యాకోబు పత్రిక ఒక మాట ఉంటుంది, ప్రభు దాసుడు అన్నాం. ఉందా లేదా మాట? సర్వెంట్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. అందుకే ఆ మాట నేను తీసుకున్నాను, ద రీజన్ ఆఫ్ సర్వీస్. ప్రభువు నేను దర్శించాడంటే ఒక పని ఉంటుంది. యాకోబు పత్రిక మొదటి అధ్యాయం మొదటి వచనం, దేవుని యొక్కయు ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్కయు దాసుడు, సర్వెంట్ ఆఫ్ గాడ్ అండ్ సర్వెంట్ ఆఫ్ జీసస్. రెండు కలిపి చెప్పాడు. ఇదే సేమ్ యోధా అంటున్నాడు, యేసుక్రీస్తు దాసుడైన యాకోబు సహోదరుడైన యోధా. సో అన్నలాగా ఎదగలేదు, కొద్దిగా తగ్గాడు కదా. యాకోబు ఏమన్నాడు? దేవుని యొక్క దాసుడు, యేసుక్రీస్తు యొక్క దాసుడు. యాకోబు యోధా ఏమంటున్నాడండి? అన్నలాగా హెచ్చించుకోలేదు. యేసుక్రీస్తు దాసుడు, యాకోబు సహోదరుడు. ద రీజన్ ఆఫ్ సర్వీస్ ఇంకా చాలా ఉన్నాయి. కానీ యేసుప్రభు వారు 500 మందికి కనపడటం ఉద్దేశం ఏంటి? ద రియాలిటీ ఆఫ్ టెస్టిమనీ. 500 మంది ఒకేసారి చూడటం, ఆయా గ్రామాల్లో, వారి కాలనీస్లో, వారి కౌంటీస్లో, వాళ్ళు ఉన్న ప్రావిన్సెస్లో ఎట్ ఏ టైం. అందుకే ఆ మాట ఒక్కసారి ఎంతమందికి కనపడ్డాయండి? ఆ మాట చూద్దాం. ఒక్కసారి అనే మాట స్పెసిఫిక్గా వాడటం చూడు. ఒక్క సమయం అంది, 6వ వచనం, ఒక్క సమయం అంది 500 కంటే ఎక్కువ సహోదరు. ద రియాలిటీ ఆఫ్ టెస్టిమనీ. పేతురు గారు కూడా పెంతెకోస్తు పండగ రోజు దాదాపుగా 50,000 మంది విన్నారంట ఆ దినాల్లో. ఫస్ట్ మెసేజ్ 500 మందికి ఒక్కసారి. ఏంటంటే ద రియాలిటీ ఆఫ్ టెస్టిమనీ. 500 మంది ఎంతమందికి, ఎన్ని వేల మందికి సాక్ష్యం చెప్పారో మనకు తెలియదు. ప్రభు వారు నెంబర్స్కి పెద్ద ప్రాధాన్యత ఇవ్వడు, కానీ ఆయన ఫేర్వెల్ ఘనంగా జరిగింది స్నేహితులారా. ఆయన ఈ లోకానికి వచ్చినప్పుడు 2 సాక్షులు ఉన్నారు, మరియా యోసేపులు, ఓన్లీ 2. కానీ వెళ్ళిపోతున్నప్పుడు ఎంతమంది అండి? 500. 500 కంటే ఎక్కువ మంది సహోదరులు అని మనం చూస్తున్నాం. ఇక లాస్ట్ వన్ ఇంకా చాలా ఉన్నాయి, కానీ కడపట నాకు కనబడిన ఎవరికి? అపోస్తలుడైన పౌలు కనబడ్డాడు. ఇదే పత్రిక ఇదే అధ్యాయంలో ఇంకా 2 చోట్ల ఉంటాయి. కడపట శత్రువు, లాస్ట్ ఎనిమి, కడపటి ఆదాం. ఇక లాస్ట్ అంటే లాస్టేనండి. ఇక లాస్ట్ అంటే ఇంకా ఉండేయని కాదు. నాకు కనపడిన పునరుద్ధరణైన ప్రభు అపోస్తలుడైన పౌలుకి దమస్కు మార్గంలో కనపడ్డాడు. అని అంటున్న మాట ఏంటంటే, ఇక నాకే లాస్ట్ కనపడ్డాడు. ఇక ఎవరికి కనపడలేదు స్నేహితులారా. దినకరణ గారికి కనపడలేదండి, మోసపోవద్దు. ఏసన్న గారికి కనపడలేదు, భక్సింగ్ గారికి కనపడలేదు, ఇంకెవరికి కనపడలేదు. లాస్ట్ నాకే. మరి యోహాను కనపడ్డాడు కదంటే, ఆయన పరలోకంలో ఉండే దర్శనం చూశాడు, యోహాన్ని తీసుకెళ్ళి చూపించాడు. కానీ పునరుద్ధరణైన ప్రభు దమస్కు మార్గంలో సంధించాడు ఎవరిని? అపోస్తలుడైన పౌలుని. అందుకే బర్నబా అంటాడు, ప్రభు అతనికి కనపడిన, మార్గంలో కనపడిన. మరి పౌలు పట్ల ఏం జరిగింది? ద రెవల్యూషన్ ఆఫ్ గ్రేస్. ద రెవల్యూషన్ ఆఫ్ గ్రేస్. దోషకుడు, హింసకుడు, హానికరుడైన నాకు తన కృపచేతనని ఏర్పాటు చేసుకున్నాడు. గ్రేస్ అంటే ఏంటో, ఆ కృప అంటే ఏంటో, దాని యొక్క అర్థం అంటే ఏంటో తెలియజేయడానికి పాపులో ప్రధానుడైన నాకు కనపడ్డాడు. నేనేమై ఉన్నాను? అది కృప వల్లనే అయి ఉన్నాను. ద రెవల్యూషన్ ఆఫ్ గ్రేస్. అందుకే అపోస్తలుడైన పౌలు పత్రికలు అన్నింటిలో ఏముంటాయి తెలుసండి? గ్రేస్. ప్రతి పత్రిక మీరు చెక్ చేయండి, స్టార్టింగ్ గ్రేస్ ఉంటుంది, చివరి ఏముంటుంది? గ్రేస్. రోమపత్రిక గ్రేస్,
చివరిలో గ్రేస్. కొరింథీ పత్రిక గ్రేస్. ఈ విశ్వమంతట్లో కృప యొక్క నిర్వచనం చెప్పగలిగిన వాడు, కృపను గురించి అర్థం చేసుకున్నాడు అపోస్తలుడైన పౌలు. అదే కోవలో మనం కూడా ఉన్నాం. మనం కూడా పూర్వం అన్ని జనులం, దేవుని ఎరగని వారం, దూరస్థులం. మనకు కూడా పునరుద్ధరణ ప్రభు సువార్త ద్వారా రెవల్యూషన్ ఇచ్చాడు. అందుకే కొరింథీ పత్రిక 15వ అధ్యాయంలో కొరింథీయులకు అంటున్నాడు, ఆ సువార్త నాకు తెలియజేశాడు, నేను మీకు అప్పగిస్తున్నాను, గట్టిగా పట్టుకోండి. పునరుద్ధరణ ప్రభు మనకి మేరీలాగా రివార్డర్ కాదు. పునరుద్ధరణ ప్రభు ఎంఐ గ్రామానికి వెళ్తున్నట్టు కాదు, కానీ అన్ని జనులైన మనకు రివీలర్ ఆఫ్ గ్రేస్. ఎవరైనా కృపను ప్రత్యక్షపరుచుకున్నాడు. ఆ కృపలో మనం ముందుకు వెళ్ళాలి. అపోస్తలుడైన పౌలు జీవితం ఆ పునరుద్ధరణ ప్రభువుని చూశాడు, అంతే. ఆ వెలుగును చూశాడు. ఆ పునరుద్ధరణ ప్రభు యొక్క వెలుగులో తన జీవితం ముందుకెళ్ళిపోయింది. కడపట నాకు కనపడను, అంతే. 8 verses ఆ పునరుద్ధరణ యొక్క సాక్ష్యం చెప్పాడు, దాని ప్రభావం చెప్పాడు. చివరిలో ఒక మాట అంటున్నాడు, కొరింథీ రాసిన 15వ అధ్యాయం చివరిలో వచ్చింది. కాబట్టి ఈ యొక్క అధ్యాయము డాక్ట్రిన్తో స్టార్ట్ అవుతుంది, ఒక ప్రాక్టికల్గా ముగించబడుతుంది కదా. ఏంటది? పునరుద్ధరణ ప్రభు ఏం చేస్తాడంటే మిమ్మల్ని స్థిరపరుస్తాడు. ప్రభువునందు మీ ప్రయాసము వ్యర్థము కాదనెరిగి స్థిరులను కదలని వారే ఉన్నారు. నేనే సాక్ష్యం, నేను కష్టపడ్డాను, వ్యర్థం కాదు. ద రియాలిటీ అండ్ రిజల్ట్స్ ఆఫ్ ద రిజరెక్షన్. ఆ స్పెసిఫిక్ సాక్ష్యాలు, ఆ పునరుద్ధరణ ప్రభు యొక్క ప్రభావాలు మనం వేరువేరుగా మనం చూసాము. ఈ విధంగా రివార్డర్ ఆఫ్ లవ్ మేరీ, రివైవల్ ఆఫ్ హోప్ ఎంఐ గ్రామానికి వెళ్తున్న ఇద్దరికి, రికవరీ ఆఫ్ ఫెయిత్ తోమా జీవితంలో విశ్వాసం. ఈ 3 మనకు ఆయన ఇప్పుడు కూడా చేస్తాడు. ఈ విధంగా మనం ప్రేమలోనూ, నిరీక్షణలోనూ, విశ్వాసంలోనూ ఎదిగి ప్రభు కొరకు ప్రయాసపడదాం. ప్రభు యొక్క వాక్యాన్ని దీవించునుగాక. థ్యాంక్ యూ వెరీ మచ్.